హాయ్ ఎవరీవన్, థర్డ్ బీకామ్ స్టూడెంట్స్కి మేనేజ్మెంట్ అకౌంటింగ్లోని ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ చూస్తున్నామమ్మా. నేను ఆల్రెడీ ఒక ప్రాబ్లం పంపించడం జరిగింది. నేను సాల్వ్ చేయమన్నాను. ఎంతమంది సాల్వ్ చేశారో లేదో తెలియదు, కానీ అదే ప్రాబ్లం ఈరోజు డిస్కస్ చేద్దామమ్మా. చూడండి ఒకసారి. ఒక బ్యాలెన్స్ షీట్ ఇచ్చాడు. అందులో ఫస్ట్ ఏం చేయాలండి? ఫిక్స్డ్ అసెట్స్, ఫిక్స్డ్ లైబిలిటీస్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్ డివైడ్ చేయాలి. నోట్లో 3 పాయింట్స్ ఇచ్చాడండి. దాన్ని ఏ విధంగా డీల్ చేయాలనేది మీకు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో చూసాం అండ్ ఇప్పుడు కూడా చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలండి? స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. స్టేట్మెంట్ ఆఫ్ చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ప్రొఫార్మా తెలుసండి మీకు ఆల్రెడీ. ఫస్ట్ ఏం తీసుకోవాలి? పర్టికులర్స్ 2009, 2010 ఇంక్రీజ్, డిక్రీజ్. ఓకేనమ్మా. (2009, 2010) ఇంక్రీజ్, డిక్రీజ్. చూడండి, ఫస్ట్ ఏం తీసుకోవాలి? కరెంట్ అసెట్స్. కరెంట్ అసెట్స్ లో ఏమున్నాయండి? స్టాక్. ఫస్ట్ వచ్చేసి స్టాక్. స్టాక్ లో 2019 10,000 అండి. 2010 లో 7,400. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అండి? డిక్రీజ్. 2,600 డిక్రీజ్ అయింది. నెక్స్ట్ డేటాస్ 8,000, 6,420. ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ అండి? డిక్రీజ్. అండ్ వచ్చేసి 1,580. నెక్స్ట్ అండి క్యాష్. క్యాష్ ఎంత ఉంది? 50, 60. ఇంక్రీజ్ వచ్చేసి 10 రూపీస్. బ్యాంక్ బ్యాలెన్స్. బ్యాంక్ బ్యాలెన్స్ 2009లో ఏమీ లేదు, 2010లో ఉంది. అంటే మొత్తాంతా ఏమైనట్టు అండి? ఇంక్రీజ్ అయినట్టు. నెక్స్ట్ ఏం చేయాలండి? కరెంట్ లైబిలిటీస్. కరెంట్ లైబిలిటీస్ అండి. చూడండి, కరెంట్ లైబిలిటీస్ లో లోన్ ఫ్రమ్ బ్యాంక్ అని ఉంది. ఏముంది? లోన్ ఫ్రమ్ బ్యాంక్. అందులో కింద షార్ట్ టర్మ్ అని ఇచ్చాడు. షార్ట్ టర్మ్ అంటే ఏంటండి? వితిన్ 1 year లో తీర్చగలిగే లోన్ అనేసి, తీర్చాల్సిన లోను లేదా తీర్చగలిగే లోను. ఏంటండి? లోన్ ఫ్రమ్ బ్యాంక్. ఎంతది? 7,000. 7,000 2009లో ఉంది, అంటే 10లో లేదు. అంటే ఏం చేసాం? ఫుల్లీ పేమెంట్ చేసేసామనే అర్థం. లోన్ ఫ్రమ్ బ్యాంక్. అందుకే దీన్ని షార్ట్ టర్మ్ లో తీసుకున్నామండి. 7,000. సో ఇక్కడ లేదు. చెప్పండి, ఇప్పుడు ఇంక్రీజ్ అయినట్ట, డిక్రీజ్ అయినట్ట? మీరు ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లమ్స్ లో నేర్చుకున్నారు. ఇన్వర్స్ రిలేషన్షిప్ ఉంటుందని చెప్పాను. అక్కడ యాక్చువల్గా ఏంటండి? మొత్తం పే చేసేసాం అంటే 0. మనం ఏం చేసుకోవాలి? డిక్రీజ్ అయిందని డిక్రీజ్ వేసుకుంటాం కదా, కానీ అలా వేసుకోకూడదు. ఇది ఇంక్రీజ్ లో వస్తుంది 7,000. దీని గురించి నేను ఆల్రెడీ ప్రీవియస్ ప్రాబ్లంలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నెక్స్ట్ క్రెడిటార్స్. క్రెడిటార్స్ వచ్చేసి 15,000, 13,520. ఇప్పుడు కూడా ఏంటండి? తగ్గింది అనుకుంటాం. కాదు, నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. 4,000, 1,480. బ్యాలెన్స్ చేయండి అమ్మా. బ్యాలెన్స్ చేస్తే ఇంక్రీజ్ లో టోటల్ ఎంత వచ్చేసింది? 9,290 అండ్ 4,180 అమ్మా. సో చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ ఎంత? 9,290 మైనస్ 4,180 తీసేస్తే ఎంత వస్తుందండి? 5,110. ఇదే కదండి చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చూడమ్మా, ఇది ఆల్రెడీ మీకు బాగా వచ్చింది, ఆల్రెడీ చాలా సార్లు చేశారు. చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ వచ్చేసి 5,110 రూపీస్. ఓకేనమ్మా, తీసేస్తున్నాను దీన్ని. ఇప్పుడు ఏం కాల్కులేట్ చేయండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్. ఫండ్ ఫ్రమ్ ఆపరేషన్స్ ఏ విధంగా వస్తాయండి? ఆల్రెడీ ప్రొఫార్మా చెప్పాను.
క్లోజింగ్ ప్రాఫిట్ లోంచి అండ్ నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ కలిపి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ కలిపి నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ తీసేసి అండ్ ఓపెనింగ్ బ్యాలెన్స్ కూడా తీసేస్తే ఏమొస్తుందండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. చూడమ్మా, క్యాలిక్యులేట్ చేయండి ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఇవన్నీ మీరు చేశారనుకుంటున్నాను నేను. ఏంటండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. దీనికి కూడా తెలిసి ప్రొఫార్మ్ ఎలా ఉంటుందో పర్టికులర్ అమౌంట్. ఫస్ట్ ఏంటంటే బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ బ్యాలెన్స్ తీసుకోవాలి. ఏది? క్లోజింగ్ బ్యాలెన్స్ తీసుకోవాలి. ఇక్కడ ఎంత ఉందండి? ప్రాఫిట్ అని ఇచ్చాడు. ఇప్పుడు 31/12/2010 ఎంతండి? 3060 రూపీస్. అంటే 3060 రూపీస్. నెక్స్ట్ అందులోంచి ఏం తీసేయాలి? సారీ అమ్మా, దానికి ఏం యాడ్ చేయాలి? ఒక్క నిమిషం అండి. చూడమ్మా, ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ చేశాను. బ్యాలెన్స్ ఆఫ్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోని ఇప్పుడు 2010 ఇయర్ ఎండింగ్ ఉన్న బ్యాలెన్స్ తీసుకోవాలి. నేను ఆల్రెడీ తీసుకున్నాను 3060 రూపీస్. అందులోంచి నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ అనేవి ఏం చేయాలండి? కలపాలి. ప్రొఫార్మాలో చెప్పాను. నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ ఏమున్నాయి? డిప్రిసియేషన్ ఆన్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ 1000 రూపీస్. డిప్రిసియేషన్ ఆఫ్ ల్యాండ్ అండ్ బిల్డింగ్ ఇది 1000 రూపీస్. డిప్రిసియేషన్ ఆఫ్ ప్లాంట్ ఇది ఎక్కడ ఉందండి? నోట్ పాయింట్లో ఉంది. నెక్స్ట్ ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ ఇది కూడా నోట్ పాయింట్లోనే ఉంది. డివిడెండ్ ఇది కూడా నోట్ పాయింట్లోనే ఉంది. జనరల్ రిజర్వ్ ఎక్కడ ఉందండి? ప్రాబ్లంలో ఉంది, చూడండి. జనరల్ రిజర్వ్ ఏంటండి? ఇది డిఫరెన్స్. ఓకేనమ్మా? జనరల్ రిజర్వ్ 5000 ఒకటి, 6000 ఒకటి ఉంది. దాన్ని డిఫరెన్స్ చేసుకోవాలి. టోటల్ ఈ ఇన్నర్ కాలం టోటల్ చేస్తే 7900. ఈ రెండింటిని బ్యాలెన్స్ని ఈ నాన్ ఆపరేటింగ్ ఎక్స్పెన్సెస్ని కలిపితే టోటల్ ఎంతండి? 10960. అందులో నాన్ ఆపరేటింగ్ ఇన్కమ్స్ అనేవి ప్రాబ్లంలో ఏం లేవు. సో బ్యాలెన్స్ కింద తీసుకొచ్చాం 10960. అండ్ ఓపెనింగ్ ప్రాఫిట్ ఏంటండి? ఓపెనింగ్ ప్రాఫిట్ ఇది కూడా ఎక్కడ ఉందండి? ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్లోనే ఉంది. సో దాన్ని ఏం చేయాలి? లెస్ చేయాలి. చేస్తే 7910 రూపీస్ ఏంటండి? ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్. ఓకేనమ్మా? చూడండి, ఒకసారి చూడండి. ఈ ప్రాబ్లం ఇక్కడ వరకు మీకు చాలా వరకు వచ్చు. కాకపోతే ఫండ్ ఫ్లో స్టేట్మెంట్ చేయడం రావాలి. ఈరోజు వర్కింగ్ నోట్స్ చెప్తానండి. ఏంటండి? వర్కింగ్ నోట్స్ చెప్తాను. మీరు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్కి ఇప్పటి వరకు చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్ చేసినప్పుడు కరెంట్ అసెట్స్ని కరెంట్ లయబిలిటీస్ని చేశారు. వాటి డిఫరెన్స్ తీసుకొని వర్కింగ్ క్యాపిటల్ చేంజెస్ చేశారు. కానీ ఫిక్స్డ్ అసెట్స్ని బ్యాలెన్స్ డిఫరెన్స్ చేసి వేసేసుకుంటున్నారు. కానీ ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన వర్కింగ్ నోట్స్ రాయాలి. అవి ఏ విధంగా రాయాలి? మొన్న ఒక అకౌంట్ చూపించానండి. అండ్ ఈరోజు కొన్ని అకౌంట్స్ చూపిస్తాను. ఆ విధంగా ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన ఏంటండి? ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన వర్కింగ్ నోట్స్ రాయాలి. ఓకేనమ్మా? చూడమ్మా, ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్ రాశాను. మీకు పంపించిన ప్రొఫార్మా ఒకలా ఉంది. అండ్ మొన్న ప్రీవియస్ ప్రాబ్లం ఒకలా చెప్పాను కదా. పర్టికులర్ సోర్సెస్ అప్లికేషన్స్, అవసరమైతే సోర్సెస్ ఇటు అప్లికేషన్స్ ఇటు కూడా పెట్టుకోవచ్చు. నేను ఒక క్లియర్గా ఉండడానికి ఇలా వేశాను. సోర్సెస్ ఏంటంటే ఫండ్స్ ఫ్రమ్ ఆపరేషన్స్ అనేది సోర్స్. ఎంత బ్యాలెన్స్ ఇందాక వచ్చింది? 7910. అండ్ ఇష్యూ ఆఫ్ షేర్స్ 5000 రూపీస్. చూడండి, ప్రాబ్లంలో షేర్ క్యాపిటల్ ఎప్పుడు ఉందండి? 2009కి వచ్చేసరికి 20000 ఉంది. 2010కి 25000 అండి. అంటే పెరిగిందా తరిగిందా?
పెరిగింది. ఎందుకు? ఇష్యూ చేసాం. తద్వారా ఆర్గనైజేషన్కి సోర్స్, అదొక ఇష్యూ ఆఫ్ షేర్స్ అనేది ఆర్గనైజేషన్ యొక్క సోర్సు. దాని ద్వారా 5000 వచ్చింది. టోటల్ చేస్తే 12,910 అండి. నెక్స్ట్ అప్లికేషన్స్, ఎక్కడెక్కడ మనం ఖర్చు పెట్టాం. పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ 3,800. అమ్మ దీని గురించి మాట్లాడదాం, గుర్తుపెట్టుకోండి. పర్చేజ్ ఆఫ్ ప్లాంట్, పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్, పేమెంట్ ఆఫ్ డివిడెండ్ 2000. ఇది ఎక్కడ ఉందండి? పేమెంట్ ఆఫ్ డివిడెండ్ అనేది మీకు నోట్లో ఇచ్చాడు. పేమెంట్ ఆఫ్ డివిడెండ్ 2010 అనేసి. దానికి ఎట్లాంటి ప్రాసెస్ ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ వేసుకోవచ్చు. 2000 టోటల్ చేస్తే 7,800. చూడండి బ్యాలెన్స్ మనకు సరిపోయిందా లేదా. ఎక్కడండి? చేంజెస్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్లో వచ్చిన అమౌంట్కి ఇక్కడికి సరిపోయిందా లేదా చూసుకోవాలి. అదేంటండి? ఇంక్రీజ్ ఇన్ వర్కింగ్ క్యాపిటల్. చూడండి అమ్మా, సరిపోయింది. కాకపోతే మీరు ఏం చేయాలి? ఇక్కడ వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. ఏంటండి? వర్కింగ్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. అవి ఏ విధంగా ప్రిపేర్ చేయాలనేది నేను ఇప్పుడు చెప్తాను. దీన్ని ప్రతి ప్రాబ్లంకి వర్కింగ్ నోట్స్ వీలైతే తయారు చేయండి. ఓకేనమ్మా? చూడండి, వర్కింగ్ నోట్స్ తయారు చేయాలి. చూడండి అమ్మా, ఇప్పుడు వర్కింగ్ నోట్స్ అని చెప్పాను. వర్కింగ్ నోట్స్ అంటే మనం ఏం చేయాలండి? ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించిన వర్కింగ్ నోట్స్ ఏ విధంగా వేయాలి అంటే ఫిక్స్డ్ అసెట్స్ అకౌంట్స్ వేయాలండి. ఏం వేయాలి? అకౌంట్స్ వేయాలి. చూడండి, ఫిక్స్డ్ అసెట్స్ ఏముందండి? ల్యాండ్ అండ్ బిల్డింగ్. దానికి సంబంధించి మనం ఏం రాసాం? ల్యాండ్ అండ్ బిల్డింగ్ రాసాం కదండి. ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది ఫిక్స్డ్ అసెటా కరెంట్ అసెటా? ఫిక్స్డ్ అసెట్. సో ల్యాండ్ అండ్ బిల్డింగ్ అకౌంట్ రాస్తున్నాను. అకౌంట్ అనేది ఏ విధంగా ఉంటుంది? దీన్ని అకౌంట్ అనొచ్చు కదమ్మా. టీ షేప్లో ఉంటుంది కదా అకౌంట్ అనేది. మనకి డెబిట్ సైడ్, క్రెడిట్ సైడ్. చూడండి, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అనేది మనకి ఏంటండి? అసెట్, ఫిక్స్డ్ అసెట్స్. అసెట్స్ బ్యాలెన్సెస్ ఎక్కడ ఉంటాయి? ఆన్ 1/1/2010 టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అండి. అంటే తెచ్చిన నిల్వ. ఏంటండి? తెచ్చిన నిల్వ. ఇదే కదమ్మా. ఒకసారి ఇంటర్లోకి వెళ్ళండి. లేదా తెచ్చిన నిల్వ అమౌంట్ ఎంత అండి? 20,000. చూడండి అమ్మా, 20,000. ఓకేనమ్మా? నెక్స్ట్ ఏం చేయాలి? సంవత్సరం ఎప్పుడు తేడా అవుతుందండి? 31/12/2010. ఇక్కడ ఏమొస్తుందండి? బ్యాలెన్స్ చేయడం 20,000. చూడమ్మా, బై బ్యాలెన్స్ క్యారీడ్ ఆన్ అంటే 31/12/2010లో ఎంత ఇచ్చాడు మనకి? 19,000 ఇచ్చాడు. 19,000 ఇచ్చాడు. అంటే చూడండి, 20,000 బ్యాలెన్స్ ఒక సంవత్సరం తర్వాత ఏమైంది? 19,000 అయిపోయింది. అంటే ఈ 1000 ఏంటి? సేల్స్ అనుకోవచ్చా, డిప్రిసియేషన్ అనుకోవచ్చా? ఏంటండి? సేల్స్ అనుకోవచ్చా, డిప్రిసియేషన్ అనుకోవచ్చా? అంటే చూడండి అమ్మా, సేల్స్ అంటే కొంచెం ఎక్కువ మొత్తంలో ఉంటే సేల్స్ అనుకునే వాళ్ళం. కానీ ఇక్కడ డిప్రిసియేషన్ అనుకుందాం. ఎంత అండి? బ్యాలెన్స్ ఫిగర్ ఎంత? 1000 రూపీస్. దీన్ని అంటే ప్రతి ల్యాండ్ అండ్ బిల్డింగ్ వాల్యూ ఏమవుతుంది? డిప్రిసియేట్ అవుతుంది. చూడండి, తెచ్చిన బ్యాలెన్స్ బ్రాడ్ ఎంత? 20,000 వేసుకున్నాం. బ్యాలెన్స్ చేసేటప్పుడు మనకి బ్యాలెన్స్ షీట్లో 2 ఐటమ్స్ ఇచ్చేసాడు కాబట్టి ఇది క్రెడిట్ సైడ్. 31/12/2010 ఏం వేసుకున్నాం అండి? 19,000 వేసుకున్నాం. అండ్ ఇది వచ్చేసి 10,000 బ్యాలెన్సింగ్ ఫిగర్. ఏంటండి? 1,000 అనేది బ్యాలెన్సింగ్ ఫిగర్, డిప్రిసియేషన్. ఓకేనమ్మా? నెక్స్ట్ ప్లాంట్ అకౌంట్ వేద్దాం. చూడండి, ప్లాంట్ అనేది ఏంటండి? మనకి సేమ్ టీ షేప్లోనే ఉంటుంది. ప్లాంట్ అనేది ఏంటి? అసెట్, ఫిక్స్డ్ అసెట్. సో బ్యాలెన్స్ ఎంత ఉందండి? 1/1/2010 ఎలా టు బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అనేది ఎంత అండి? చూడండి, ప్లాంట్లో 15,000 ఉంది. 15,000 ఉందమ్మా. ఎంత? 15,000 ఉంది. సో నెక్స్ట్ ఇయర్ చూడండి, నెక్స్ట్ ఇయర్ చూడండి బ్యాలెన్స్ చేసినప్పుడు 31/12/2010 మనం ఏ విధంగా వేసుకోవాలి? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్. ఎంతండి?
ప్లాంట్ అవతల వైపు చూడండి, అంటే 2010లో 17,400 ఉంది. అంతేండి 17,400 ఉంది. అండ్ మళ్ళీ డిప్రిసియేషన్ ఆన్ ప్లాంట్ ఇన్ 2010 ఎంత వేసాడు? 1,400 వేసాడు. ఆల్రెడీ నోట్లో చెప్పాడు. సో డిప్రిసియేషన్ ఎక్కడ రాయాలండి? ఇక్కడ రాసుకోవచ్చు కదా, బై డిప్రిసియేషన్. డిప్రిసియేషన్ అని చెప్పాడు 1,400. చూడండి అమ్మా, ఇప్పుడు మనం బ్యాలెన్స్ ఏ విధంగా చేస్తాం? ఇటువైపు ఎక్కువ ఉందో చూడండి, ఇటువైపు కదండి ఎక్కువ ఉంది. సో ఇక్కడ బ్యాలెన్స్ చేస్తున్నాం. చూడండి అమౌంట్ వచ్చేసి 18,800. దీని ఇటువైపు తీసుకొచ్చి 18,800 వేసుకుంటే, అండ్ చూడండి ఇంకెంత బ్యాలెన్స్ ఉందమ్మా? 3,800. దీన్ని ఏమనుకోవచ్చు? ఇక్కడ అయితే డిప్రిసియేషన్ అని చెప్పాను, ఇక్కడ ఆల్రెడీ డిప్రిసియేషన్ వాడు ఇచ్చేసాడు. సో 15,000 ఉన్న ప్లాంట్ అనేది ఇయర్ ఎండింగ్కి ఎంత అయిందమ్మా? 14,400 అయింది. అందులో డిప్రిసియేషన్ తగ్గించేసాం. అంటే ఈ బ్యాలెన్స్ని టు పర్చేజెస్ అనుకోవాలండి, లేదా బ్యాంక్ అని రాస్తాం మనం. అంటే పేమెంట్ ఎలా చేస్తామండి? బ్యాంకే కదా, లేదా క్యాష్. ఈ బ్యాలెన్సింగ్ ఫిగర్నే మనం ఏమనుకుంటామండి? పర్చేజెస్ అనుకుంటాం. మనం పర్చేస్ చేస్తే ఆర్గనైజేషన్లోని అమౌంట్ ఏమవుతుంది? బయటికి వెళ్ళిపోతుంది. సో చూడండి, ఇందాక ఫండ్స్ ఫ్లో స్టేట్మెంట్స్లో అప్లికేషన్లో పర్చేజ్ ఆఫ్ ప్లాంట్ అని ఎంత వేసాం? 3,800. ఈ పాయింట్ ఎలా వచ్చిందండి? ఈ అకౌంట్ వేస్తే వస్తుంది. ఓకేనమ్మా? చూడండి, ప్లాంట్ అకౌంట్, బిల్డింగ్స్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్స్ అండ్ ఫిక్స్డ్ లయబిలిటీస్ యొక్క అకౌంట్స్ వేస్తే అందులోని బ్యాలెన్సింగ్ ఫిగర్లు ఏంటమ్మా? అందులోని బ్యాలెన్సింగ్ ఫిగర్లు మనం ఏమంటాం? అప్లికేషన్ కానీ సోర్స్ కానీ అవుతుందండి. ఏమవుతుంది? అప్లికేషన్ కానీ సోర్స్ కానీ. చూడండి అమ్మా, ల్యాండ్ అండ్ బిల్డింగ్ అండ్ ప్లాంట్ అండ్ మెషినరీ. చూడండి, ఓపెనింగ్ బ్యాలెన్స్ ఎప్పుడు ఇది అసెట్ కాబట్టి డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది, డెబిట్ బ్యాలెన్స్ వేసుకున్నాం. అండ్ మనకి సెకండ్ ఇయర్ ఎండింగ్ బ్యాలెన్స్ షీట్ కూడా ఇచ్చాడు కాబట్టి అందులోని అమౌంట్ని బ్యాలెన్స్ క్యారీ డౌన్ అనుకుంటాం 19,000. ఈ డిఫరెన్స్ని డిప్రిసియేషన్ అన్నాను. అండ్ ఇక్కడ డిప్రిసియేషన్ వాడే చెప్పాడు, బ్యాలెన్స్ వాడే చెప్పాడు, ఈ బ్యాలెన్స్ వాడే చెప్పాడు, ఈ బ్యాలెన్స్ వాడే చెప్పాడు. అండ్ వీటిలన్నిటిని అకౌంట్ చేసి బ్యాలెన్స్ ఏమన్నానమ్మా? క్యాష్ అన్నాను, లేదా బ్యాంక్ అన్నాను. దిస్ ఈస్ కాల్డ్ పర్చేజ్. ఓకేనమ్మా? అండ్ అదే చెప్పండి, నెక్స్ట్ క్యాపిటల్ ఎక్కడ ఉంటుంది? డెబిట్ బ్యాలెన్సా, క్రెడిట్ బ్యాలెన్సా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక నిమిషం చూడండి అమ్మా, నేను అదే విధంగా క్యాపిటల్ కూడా వేస్తున్నాను. సరేమా, ఒక్క నిమిషం. చూడండి, ఇప్పుడు క్యాపిటల్ అకౌంట్ అండి, క్యాపిటల్ అకౌంట్ అండి. దీనికి కూడా సేమ్ డెబిట్ అండ్ క్రెడిట్. క్యాపిటల్ బ్యాలెన్స్ ఏంటండి? క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. సో 1/1/2010 బై బ్యాలెన్స్ బ్రాడ్ డౌన్ అంటే తెచ్చిన ఎంత అండి? 2019. చూడండి ఒకసారి, క్యాపిటల్ వచ్చేసి 20,000 అండి. అండ్ 31/12/2010 ఎంత ఉంది? బై బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత అండి? 25,000 ఉన్నది. చూడండి, బ్యాలెన్స్ చేస్తే ఇక్కడ 25,000, ఇక్కడ 25,000. ఈ బ్యాలెన్స్ 5,000ని మళ్ళీ మనం ఏమనుకున్నామండి? బ్యాంక్ కానీ క్యాష్ కానీ, అంటే ఇష్యూ ఆఫ్ షేర్స్. అంటే మనకి 20,000 ఉన్నాయమ్మా స్టార్టింగ్లో, కానీ ఎండింగ్కి వచ్చేసరికి ఎంత అయింది? 25,000 అయింది. క్యాపిటల్ ఏ విధంగా పెరుగుతుందండి? కేవలం రీఇష్యూ చేస్తే పెరుగుతుంది. అండ్ క్యాపిటల్ ఏ విధంగా తగ్గుతుంది? రిడెంప్షన్ ఆఫ్ షేర్స్. ఏమన్నా షేర్స్ని మళ్ళీ మన షేర్స్ని మనమే కొనేసుకుంటే క్యాపిటల్ అనేది తగ్గుతుంది. చూడండి, 5,000 అలాగే ఉంది. నెక్స్ట్ అండి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్. ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అమ్మా. చూడండి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అనేది బ్యాలెన్స్ బై బ్యాలెన్స్
ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ అనేది ఏంటండి, లాంగ్ టర్మ్ అప్పే కదా. చూడండి ఎక్కడ ఉంది, లయబిలిటీస్ సైడ్ ఉంది. బ్యాలెన్స్ ఎంత, 3000 అండి. నెక్స్ట్ ఆ సంవత్సరం మనకి అందులో ఇచ్చాడు చూడండి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ డ్యూరింగ్ ద ఇయర్ నోట్ పాయింట్ లో ఇచ్చాడు ఎంత, 2500. అంటే బై ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 2500. ఎప్పుడండి ఇది, 1/1/2010 రోజు. అండ్ మన బ్యాలెన్స్ ఎప్పుడు చేస్తాం, 31/12/2010 ఎంత ఉందండి, టు బ్యాలెన్స్ క్యారీ డౌన్ ఎంత ఉంది అక్కడ, 3500 ఉంది. 3500 ఉంది చూడండి. నెక్స్ట్ ఇప్పుడు బ్యాలెన్స్ చేయండి అమ్మా, ఇదెంతమ్మా, 5500. ఇక్కడ ఇంకెంత బ్యాలెన్స్ అండి, 2000. దాన్ని మళ్ళీ ఏమనుకోవాలి, క్యాష్ కానీ బ్యాంక్ కానీ అనుకోవాలి. అంటే మన దగ్గర నుంచి వెళ్ళిపోతుంది. చూడండి క్యాపిటల్లో ఇక్కడ మన దగ్గరికి వచ్చింది, ఎక్కడ ఉందండి, 2 క్యాపిటల్ స్టార్టింగ్ నేను ఎక్కడ చేశాను, 2 క్రెడిట్ సైడ్ స్టార్ట్ చేశాను. ఇక్కడ బ్యాలెన్స్ అంటే మనకు వచ్చింది అనుకున్నాం. సో ఇక్కడ బ్యాలెన్స్ అంటే వెళ్ళిపోయింది అనుకుంటున్నాం. ఓకేనమ్మా. చూడండి క్యాపిటల్ అకౌంట్ ఎలా వేయాలి, ప్రొవిజన్ ఫర్ ట్యాక్స్ వేసేయాలి, ప్లాంట్ వేసాను, ల్యాండ్ అండ్ బిల్డింగ్స్. అంటే ఈ ప్రాబ్లంలో ఉన్న ఫిక్స్డ్ అసెట్స్కి ప్రతిదానికి ఏం చేయాలండి, అకౌంట్ అనేది వేయాలి. చూడండమ్మా అకౌంట్స్ చాలా ఇంపార్టెంట్. అకౌంట్స్ వీటికి ఏం రాయాలండి, వర్కింగ్ నోట్ అని రాయాలి. వర్కింగ్ నోట్ 1, 2, 3 అని రాయాలి. ఫస్ట్ డే నేను ఇది చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారని డిఫరెన్స్ వేసుకోండి అమ్మా అని చెప్పాను. కానీ ఈ డిఫరెన్స్ ఏ విధంగా వస్తుంది, అకౌంట్ వేసి చూపించాలి. ఆ డిఫరెన్స్ అనేది ఇలా వస్తుంది. ఇప్పుడు ట్రై చేయండి అమ్మా. వీలైతే ముందు చెప్పిన 1-2 ప్రాబ్లమ్స్ కూడా అకౌంట్స్ ట్రై చేయండి. మీకు ఆల్రెడీ తెలుసు, ఫిక్స్డ్ అసెట్ అయితే డెబిట్ బ్యాలెన్స్ ఉంటుంది స్టార్టింగ్, లయబిలిటీ అయితే క్రెడిట్ బ్యాలెన్స్ ఉంటుంది. ఓకేనమ్మా. దాన్ని బ్యాలెన్స్ చేయడం వచ్చు కదండి మీకు, డిగ్రీ ఫైనల్ ఇయర్స్ అంటే మీకు ఆల్మోస్ట్ బ్యాలెన్స్ చేయడం వస్తుంది. ఓకేనమ్మా. చూడండి. థ్యాంక్ యూ.